బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి తెలంగాణలో మాత్రం స్కాలర్షిప్స్ పేరుతో లేని ప్రేమ ఒలకబోస్తుందని ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ విమర్శించారు. ఇక పట్నంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటు బీఆర్ఎస్ కూడా తమ హయాంలో స్కాలర్షిప్లు చెల్లించకుండా ఇప్పుడు దొంగధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది అని బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి విజనరీతో గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందిస్తుందన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే 24 వస్తువులతో కూడిన యంగ్ ఇండియా ఎడ్యుకేషనల్ కిట్ పంపిణీ చేస్తూ ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థని తెలంగాణలో పునరుద్ధరిస్తుందన్నారు. దీన్ని చూసి ఓర్వలేని బీజేపీ బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై నెక్కర్లేని ప్రేమ పెడుతున్నది. ఒకవైపు ఏమో ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీలు కాల్పులకు గురి చేస్తూ, ఇంకోవైపు తెలంగాణలో విద్యార్థుల స్కాలర్షిప్ల గురించి మాట్లాడడం యావత్ తెలంగాణ విద్యార్థులందరూ కూడా నవ్వు కలిగించే ప్రయత్నంగా మనకు అర్థమవుతున్నది. ఒకటే మిత్రులారా, ఎంత స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత పెండింగ్ పెట్టింది, ఈ లెక్కలు తెల్చకుండా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము ఈ బీజేపీ నాయకుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కాలర్షిప్ పెండింగ్ పెట్టినప్పుడు మీరు ధర్నా కానీ నిరసన దీక్ష కానీ ఎందుకు వెళ్ళి? ఎందుకంటే మీరు ఇద్దరు దోస్తులు కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో 5,000 కోట్లకి వెళ్ళి 1,800 కోట్లు రిలీజ్ చేసింది గడప. 3,000 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న బకాయిలే ఉన్నాయి. మొత్తం బకాయిలకి వెళ్ళి ఉన్న సగం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలు ఉంటే కేవలం బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనడం ఇంకా కరెక్ట్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు క్వశ్చన్ చేసింది? మేము పడేది అది. మా నాయకుడు, మా సీఎం గారు విజనరీ ఉన్న నాయకుడు, దేశంలో ఎక్కడ లేని విధంగా యంగ్ ఇండియా యూనివర్సిటీలు కానివ్వండి, ప్రతి విద్యార్థులకి, రెసిడెన్షియల్ చదువుకున్న విద్యార్థులకి యంగ్ ఇండియా కిట్ కానివ్వండి, ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇస్తుందని చెప్పేసి తెలియాల్సిన అవసరం ఉన్నది. పక్కకున్న మహారాష్ట్ర చూడండి విద్యారంగం ఏ పరిస్థితికి దిగజారిందో, అటు పక్కకున్న మధ్యప్రదేశ్లో చూడండి, గుజరాత్లో చూడండి. మేము అడుగుతున్నాం, యంగ్ ఇండియా కిట్లు కానివ్వండి, ఇంకా ఇతర సన్న బియ్యం, మధ్యాహ్న పథకం కానివ్వండి, ఇంకా ఇతర విషయాలలో కానివ్వండి, తెలంగాణకి సాటిగా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాం. ఇవన్నీ మీకు కనబడలేవు, కేవలం స్కాలర్షిప్ల మీద అడుగుడు. దీనికి ముఖ్య కారణం ఏమంటే దేశం యువత మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తున్నది. మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది యువత మాసాడున్న మొన్న జరిగిన జంజీ ఉద్యమంలో యువత మొత్తం కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. కాబట్టి దీన్ని మభ్య పెట్టడానికి 28వ వార్డులో